భాషా పండితుల విశిష్టతను తెలియజేస్తూ భాషా పండితులు రాంబాబు రూపొందించిన గీతాన్ని ఆవిష్కరించారు గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి. అటు మాతృభాష గొప్పదనం, ఇటు పండితుల సమస్యలను వివరిస్తూ రూపొందించిన పాట అద్భుతమని కొనియాడారు. సాంకేతికంగా ఎంతో ఉన్నత సాధించిన మాతృభాష విశిష్టత ఎంతో ఉన్నతమైందని అన్నారు. తల్లి గర్భం నుండి నేర్చుకున్న కమ్మని భాషలో బోధనలతో విద్యార్థులు మానసికంగా ఎంతో శక్తివంతంగా తయారవుతారని అన్నారు. అంతటి విశిష్టత కలిగిన భాషను బోధించే పండితుల పరిస్థితి అధ్వాన్నంగా ఉండడం బాధాకరమని అన్నారు హర్షవర్ధన్ రెడ్డి. సుమారు 10 సంవత్సరాల పాటు భాషా పండితుల సమస్యలను, వారికి పరిష్కారం కాని పదోన్నతుల విషయాన్ని క్షుణ్ణంగా తెలిసినటువంటి వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నందువల్ల తెలంగాణ ప్రజలందరూ కూడా ఆదరించి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకున్నందుకు గాను రాష్ట్రంలోని భాషా పండితులందరూ కూడా ఇవాళ వారిని అభినందించడానికి ఒక సభను ఏర్పాటు చేసే సన్నాహక సమావేశం ఇది. ఈ సమావేశంలో భాషా పండితులందరి తరపున ఒక గీతాన్ని ఇవాళ బయటి ప్రపంచానికి విడుదల చేస్తున్నటువంటి సందర్భం. క్రాంతి గారు చెప్పినట్టు మాట కేవలం మహా అయితే ఒక తూటాలా పనికొస్తుంది. అదే పాట అయితే ధ్వని ప్రకంపనాలను సృష్టిస్తూ భావోద్వేగాన్ని, బాధ్యతను, ఆర్ద్రతను, ఆవేదనను కూడా తెలియజేస్తుంది. మరి అటువంటి పాట రూపంలో భాషా పండితుల ఆవేదనను, తమ హక్కులను తెలియజేసే ప్రయత్నం ఇవాళ పండిత వర్యులు వివేక్ భవన్